ట్విట్టర్లో 1 అవర్, జీమెయిల్లో 3 to 4 అవర్స్, ఫేస్బుక్లో 4 to 5 అవర్స్. లాస్ట్ ఇయర్ 2024లో జరిగిన అవుటేజెస్, అది కూడా దేనివల్ల? సర్వర్స్ వల్ల. యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఏ సర్వర్ డౌన్ అయినా కానీ మీ అప్లికేషన్ ప్రాబ్లం తెస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మీరు ఒక వెబ్సైట్లో ఒక ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేస్తున్నారు అనుకోండి, అది ఎగ్జాక్ట్గా బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుందో ఒకసారి తెలుసుకుందాం. ఆ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మీ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుంది. డిఎన్ఎస్ సర్వర్ పని ఏంటి? మీరు ఒక డొమైన్ నేమ్ ఇస్తే ఆ డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ అది మీకు ఇస్తుంది. ఈ ఐపీ అడ్రస్ దేనిది ఇస్తుంది? ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ పని ఏంటి? మీ దగ్గర మల్టిపుల్ మెషిన్స్ ఉంటే ఏ మెషిన్కి రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేయాలా అనేది ఈ లోడ్ బ్యాలెన్సర్ డిసైడ్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్సర్ కూడా ఒక సర్వరే. లెట్స్ సే అది ఈ మెషిన్ డిసైడ్ చేసింది. ఇప్పుడు ఈ మెషిన్లో ఏంటంటే మల్టిపుల్ మైక్రో సర్వీస్ రన్ అవుతాయి. ఎప్పుడు ఒక మెషిన్లో ఒకటే మైక్రో సర్వీస్ రన్ అవుతుంది, మల్టిపుల్ మైక్రో సర్వీస్ రన్ అవుతున్నాయి. సో ఏ మైక్రో సర్వీస్కి మీ రిక్వెస్ట్ని ఫార్వర్డ్ చేయాలా అని చెప్పి డిసైడ్ చేయడం కోసం దాంట్లో ఒక బుల్లి సర్వర్ ఉంటుంది. అదేంటి? రివర్స్ ప్రాక్సీ సర్వర్. లెట్స్ సే ఈ మైక్రో సర్వీస్గా డిసైడ్ చేసింది. ఇది మన అప్లికేషన్ సర్వర్. ఈ అప్లికేషన్ సర్వర్ మీ ఇమేజ్ని ఫస్ట్ ఫైల్ సర్వర్లో పెడుతుంది, జస్ట్ లైక్ మన అమెజాన్ S3 లాగా. ఫైల్ సర్వర్ నుంచి సిడిఎన్ సర్వర్కి వెళ్తుంది. మీ ఇమేజ్ని చాలా ఫాస్ట్గా యాక్సెస్ చేయడం కోసం ఈ సిడిఎన్ సర్వర్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని నుంచి ఒక యూఆర్ఎల్ వచ్చింది అనుకోండి, ఈ యూఆర్ఎల్ ఫస్ట్ క్యాష్లో పెడుతుంది. క్యాష్ కూడా ఒక సర్వరే. దాని తర్వాత ఈ యూఆర్ఎల్ని ఫైనల్గా డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. డేటాబేస్ కూడా సర్వరే. సో మీరు ఎప్పుడైనా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం అనుకుంటే ఇలా మల్టిపుల్ సర్వర్స్ టచ్ అవుతూ ఆ ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది.